సార్. నా దగ్గర ఇంకే నెంబర్ లేదు. నా చెల్లెలు వాడు నాకు ఇంట్రొడ్యూస్ చేసింది. ఏమండి సార్, మీరు చెప్పిన వ్యక్తి ఇతనేనేమో సార్ చూసి చెప్పండి. అవును సార్, ఇతనే సార్. కానీ హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ అయింది సార్. జుట్టుకి డై వేసుకున్నాడు సార్. ఎప్పుడు చూసినా బబుల్ గమ్ నోట్లో పెట్టుకుని గేదెలా నవ్వుతుంటారు సార్. నా డబ్బు పోయినా పర్వాలేదు సార్, నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేశాడు. దయచేసి వాడిని ఎలాగైనా పట్టుకుని తగిన శిక్ష వేయించండి సార్. డీటెయిల్స్ నోట్ చేసుకోండి. చూడమ్మా, మీ ఆశ్రమానికి వచ్చి మోసం చేసిన వాడు ఇతనేనా? లేదండి, అతనిలా ఉండడు. ఏమంటున్నారండి? అతని మొహంలో దైవ కళ ఉట్టి పడేది. దాన్ని చూసే మేమంతా మోసపోయాం. ఈవిడ చెప్పేదంతా రాసుకో. సార్. చూడండి, మీ చెల్లెల్ని చీట్ చేసిన వాడు ఇతనేనా? వీడే సార్, వీడే. ఇలాగే ఉంటాడు సార్, ఇలాగే ఉంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ఒక ముఖ్య ప్రకటన. రకరకాల వేషాలతో కొందరు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని పలు రకాల భాషలు మాట్లాడుతూ ఆ అమ్మాయిలకి సంబంధించిన నగలు డబ్బు దోచుకుని ఉడాయించిన ఈ మన్మథరాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే బహుమతి ఇవ్వబడును. నేను నమ్మను. మీరు అనుకుంటున్నట్టు అతను చెడ్డవాడు కాదు. హీఈస్ ఎ గుడ్ మ్యాన్. నువ్వేమంటావు? ఆడపిల్లలకి బుద్ధుండాలి, కేవలం బ్యూటీ ఉంటే చాలు. పూజ చూడు, ఇక్కడ ఏం రాశారు? అయ్యో, ఏంటి ఇలా రాశారు? వీడు వాడేనే. అవునా? ఆఫీసర్ సార్, వాడి గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఓకే సార్. హీఈస్ వెరీ డేంజరస్. వాడెవరో ఏంటో తెలుసుకునే తీరాలి. చూడండి సార్, వాడో పెద్ద చీటర్, వదలకూడదు. ఓకే సార్. అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే? అలాగే సార్. వర్షం పడుతుంది కదా, ఇంటికి వెళ్ళకండి. పైనుంచి ఒకటి దూకాడు. అతని కోసం వెతుకుతున్నావు. నువ్వేమన్నా చూసావా? చూసాం సార్. కాపాడే లోపల సుళ్ళు చిక్కున్నాడు. ఓ, అదిగో డీసీపీ గారు వచ్చారు. సార్ సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చూడండి, నేనేం చేతులు కట్టుకొని కూర్చోలేదు. పట్టుకోవడానికి ఏ క్రిమినల్ అంత ఈజీగా దొరకడు. వాడు సామాన్యుడేమీ కాదు, చాలా తెలివిగల్లోడు, పైగా బుద్ధిమంతుడు. టికెట్ 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 తీసుకోండి. టికెట్ ఏ తుండుగుట టికెట్ తీసుకున్నావా? జిమ్ముకి 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 ఉన్నావా లేదా అంటే నోరు తెరిచి మాట్లాడవే. ఏందయ్యా నోరు తెలిసేది? ఏంది మాట్లాడేది? మాటలు మాటలు మాటలు. ఈ దేశంలో వాళ్ళకి తెలిసింది కేవలం మాటలే. దేశం అంతా తూట్లు పడుతున్నా మాట్లాడుతూనే ఉంటారు. నీకు విషయం తెలుసా? 100కి 90 మంది మాట్లాడే వాళ్ళే ఉన్నారు ఈ దేశంలో. నీకు ఇంకో విషయం తెలుసా? మనం ఎంత ఎక్కువ మాట్లాడతామో అంత ఆయుష్ తగ్గిపోద్ది మనకి. ఒక మనిషి యావరేజ్ 4 నుంచి 5 గంటలు మాట్లాడతాడు. అందుకే 40-50 ఏళ్లకే పుట్టుకు పని చేస్తాడు. అది నీకు తెలుసా? ఆ రోజుల్లో ఋషులు మునులు 100-125 ఏళ్ళు బతికేవాళ్ళు. ఎందుకో? వాళ్ళు కళ్ళు మూసుకుని నోరు మూసుకుని తపస్సు చేసేవారు, అందుకే బతికారు. నీకు ఇంకో విషయం తెలుసా? మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ మన ఎనర్జీ 15 నుంచి 20% వేస్ట్ అవుద్ది. ఆ ఎనర్జీ నువ్వు చేసే పని కనుక ఉపయోగిస్తే 100 నుంచి 150 దాకా సంపాదించవచ్చు. అది తెలుసా? అందరూ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అర్థం లేని ఎర్రి వాడు వాగుతూనే ఉంటారు. అందుకే కదా నేను రాత్రి నుంచి మాట్లాడడం తగ్గించింది. ఆ విషయం తెలుసా నీకో? నీకేమీ తెలీదు, కానీ అర్థం లేని మాటలు మాట్లాడుతూనే ఉంటావు. అందుకే కదా నన్ను తక్కువ మాట్లాడమని చెప్తూ నువ్వు ఇంత ఎక్కువ మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే పుట్టుకుమని చేస్తావు.
ఇంత చిన్న టికెట్ తీసుకోవడానికి అంత పెద్ద పురాణం చెప్పాలా? ఏయ్, నేను ఎందుకు మాట్లాడుతున్నాను నీకు తెలుసా? నీలాంటి ముద్దెదవకి నాలాంటి సకల జిల్లు తెలిసిన పెద్ద మనిషి చెప్పాలి కదా. ఎందుకంటే నాలాంటి వాడు చెప్పకపోతే నీలాంటి ముద్దెదలు కానీ ఉండిపోతారు కదా. ఇదిగో తెలివైన వాళ్ళు తెలివిగా చెప్పే. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఇన్స్పెక్టర్ పురుషోత్తాన్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడే అందిన వార్త. నలుగురు అమ్మాయిలను మోసంతో పెళ్లి చేసుకుని పారిపోయిన మన్మథరాజా అపస్మారక స్థితిలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మన్మథరాజు కేసు నీ కోర్టుకొస్తోంది కదా, దీని ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేయడానికి నేను కోర్టుకొస్తున్నాను. ఎందుకమ్మా ఈ కేసు అంటే నీకు అంత ఇంట్రెస్ట్? అమ్మా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న చీటింగ్ కేసు. నువ్వు జడ్జివి, నేను లా స్టూడెంట్ ని, అందుకే ఇంట్రెస్ట్. అంతేనా? అంతే. ఏం పూజ, నువ్వు అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? నేనా? నేను చూడలేదు మా. ఎక్కడా చూడలేదా? నిజంగానే చూడలేదు. నిజంగా చూడలేదా? అమ్మా ఏంటమ్మా ఇది? సరే 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 సరే, వెళ్ళి స్నానం చేసిరా. సరే. చూడలేదు అంటోంది. ఒకవేళ వాడు కాదేమో. చూసుండదు. పోలీసులు మిమ్మల్ని టార్చర్ చేశారు. అమ్మాయిలు మీరే మోసం చేశారా లేదా మీ వెనక గ్యాంగ్ ఉందా? సార్ ఈ కేసులో ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? మిస్టర్ ప్రాసిక్యూటర్, యు మే ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో నేరం ఆరోపించబడిన పంచామృతం అనబడే ఈ వ్యక్తి చాలా మంది అమ్మాయిల్ని వేరు వేరు వేషాలతో వచ్చి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు యువర్ ఆనర్, రకరకాలుగా వాళ్ళను దోచుకున్నాడు కూడా. ఇతనే నేరస్తుడు అని నిరూపించడానికి నేను సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వ అనుమతితో సిద్ధంగా ఉన్నాను. పంచామృతం, మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేనేంది చెప్పేది జడ్జమ్మా? ఎవడో ఫ్రాడ్ చేసిన పని నా తలకు చుట్టాలని చూస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఆ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఆ కృష్ణుడికే తెలుసు. ఆడిని పట్టుకోవడం మానేసి నన్ను తీసుకొచ్చి బోన్లో నిలబెట్టినారా? ఇది న్యాయమా? మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ని పెట్టుకున్నారా? లాయర్ని పెట్టుకునేంత స్తోమత నా దగ్గర లేదు జడ్జమ్మా. కోర్టు వారు మీ తరఫున వాదించడానికి ఉచితంగా లాయర్ని ఏర్పాటు చేస్తే మీకేమైనా అభ్యంతరమా? ఏంది జడ్జమ్మా, డబ్బు తీసుకుని వాదించే లాయరే సరిగ్గా సమయానికి చేయిస్తాడో, ఇక ఓసీలో వాదించే లాయర్ నాకు న్యాయం చేసి పెడతాడని ఎట్టా నమ్మంటారో? నాకు కడుపును పూస్తే నేనే కదా మాత్రం మింగాల్సిందే. అట్టాగే నా కేసు నేనే వాదించుకుంటాను, నన్ను వదిలేండమ్మా. సత్యమేవ జయతే. యువర్ ఆనర్, అఫెన్స్ వారి పక్షాన మొట్టమొదటి సాక్షి మిస్సెస్ రేఖా విజయ్ మిత్తల్. రేఖ. అక్కడ నుంచున్న ఆ వ్యక్తి మీకు తెలుసా? తెలుసు. అతని పేరు విజయ్ మిత్తల్. మిత్తలా? ఛే, నా పేరు పంచ, చిచి పంచామృతం అంటారు తెలుసా? ఇంతవరకు రేఖ విజయ్ మిత్తల్ గానే ఉన్నాను. ఇక మీద రేఖ పంచ అని, ఐ మీన్ రేఖ పంచామృతం అని చేంజ్ చేసుకుంటాను. నా పేరుని నీ పేరుకి తగిలించుకోవడం ఎందుకంట? తాళి కట్టింది నువ్వే కనుక నేను తగిలించుకోవాల్సింది నీ పేరే కదా. ఎవరు తాళి కట్టిందే? నువ్వే కదా. ఎవరికే? నాకే. ఛా, నేను ఇంతవరకు ఆడపిల్ల చేత రాఖీ కట్టించుకున్నానే తప్ప ఏ ఆడపిల్లకి తాళి కట్టలేదు తెలుసా? అది సరే, నేను ఇంతవరకు నేను చూడలేదే. నేను చూశాను, క్లోజ్ అయ్యాను, నీతో అన్ని రకాలుగా మూవ్ అయ్యాను. కృష్ణ కృష్ణ, Do you think I'm a fool? By changing your getup, you can't cheat me. I know you are Vijay Mittal. The same Vijay Mittal, the stylish Vijay Mittal, and not Panchamrutam. ఓయ్ పీపా, ఏందయ్యా ఇదా? తెలుగు తెలుగు. సరే,
ఆ వ్యక్తిని మీరు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారన్న విషయాన్ని ఈ కోర్టు వారికి వివరంగా చెప్తారా? Hello. Hello, Vijay Mittal. I lost my phone a while ago. Beg your pardon. What? What? A phone. You know, the phone that you're using now is mine. That's mine. Oh yeah, the phone. Yeah. I just found it in the parking lot actually. By the way, I'm Rekha. Where are you? Oh, I'm at the airport now. I'm flying to London. London? Yeah, I'm flying to London. As soon as I return and take it from, would you mind keep the phone? You mean what? Would you mind the phone keeping with you? Okay. Oh, you're such a sweetheart. Thank you very much. Hey, honey, did anyone tell you that you have a sexy voice? We own one of the best radio stations in London. Would you like to be a RJ? London? Yeah, would RJ? you like to be a RJ? Okay, it's all right. I'll meet you soon, honey. Bye. Okay, bye. Bye. అతని లండన్ యాక్సెంట్, అతని వాయిస్ నన్ను సూపర్ గా ఇంప్రెస్ చేశాయి. అతని లండన్ నుంచి వచ్చాక నన్ను ఒక పబ్ లో మీట్ అవ్వమని చెప్పాడు. హే యూ. ఏంటి మేడం? ఇస్ ద డిస్క్ షట్ టుడే? మీరేమంటున్నారు? ఓహ్ కమ్ ఆన్ మ్యాన్. ఈ రోజు సెలవా? లేదు మేడం, విజయ్ మిట్టల్ అనే ఆయన ఈ రోజు ఫుల్ హాల్ ని బుక్ చేసుకున్నారు. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Push the tempo. Where my hoes at? Here we go, boom, up to your grill. Come on! Rekha? Your phone? Oh, thank you, sweetheart. To express my special thanks, I have booked the entire hall for you. Come on, girls, enjoy. Yeah! Would you like to have brandy, whiskey, rum, vodka? No. I don't drink. Oh, that's great. Very Indian. నాలాగ ఇక్కడ పుట్టి లండన్లో సెట్ అయిన వాళ్ళు ఎందుకు ఇండియన్ గర్ల్స్ ఇష్టపడతారో తెలుసా? ఎందుకే? We love our culture. Yeah. Excuse me. Yeah. Hello. Hi. Are you in practice? Yeah. Where is Dravid? Huh? What is this, Sachin? 92, 93, 95. Come on, make it hundreds, man. Yeah. I'll catch you later, okay? Sachin. Sachin Tendulkar? Yeah. I'm a big fan of his. I really love him. He's a very close friend of mine. Oh, really? You have any doubts? You want to talk to him? No. It's all right. Yeah. You have a very photogenic face here. Hindi films like చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? దేనికి? లండన్ నుంచి వచ్చేటప్పుడు షారుఖ్ కలిశాడు. అతడు కొత్త ఫిల్మ్ కోసం హీరోయిన్స్ వెతుకుతున్నట్ట. నాకు మోడలింగ్ అంటేనే బాగా ఇష్టం. ఇట్స్ ఓకే. మీరు ఇంకా ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉంటారు? ఐ వాంట్ టు గో టు తిరుపతి వెంకన్న నా స్లీపింగ్ పార్ట్నర్. 3 నెలలకోసారి వచ్చి అతని షేర్ 50 lakhs హుండీలో వేసి వెళ్తూ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ అటెండ్ దిస్ ఫోన్? హలో, హాయ్ చిరంజీవి గారు, బాగున్నారా? అవునండి, మొన్ననే నేను హైదరాబాద్ వచ్చాను. హలో. హలో, ఎవరు? నేను జానీ వాకర్ని. జానీ వాకర్? మీరు రేఖనా? యా. 2 రోజులుగా విజయ్ మీ గురించే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఏ అమ్మాయి గురించి అలా పొగలేదు. నాకు అనిపించింది ఏంటంటే మీ బ్యూటీ అతన్ని డిస్టర్బ్ చేస్తుండాలి. ఏంటి? అది సరే, అతనికి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ లండన్ లో అమ్మాయిని చూసింది. తను లండన్కి ఎప్పుడు వస్తున్నాడో కనుక్కోమంది. అందుకే ఫోన్ చేశా. కొంచెం అతనికి ఫోన్ ఇస్తారా? ఆయన వేరే లైన్ లో మాట్లాడుతున్నారు సార్. సరే, ఈ విషయం అతనితో చెప్పొద్దు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు లంచ్కి రమ్మంటున్నారు. హూస్ దాట్? జానీ వాకర్, మీ ఫ్రెండ్. ఏమంట? మీ అమ్మగారు మీతో అర్జెంట్ గా ఏదో మాట్లాడాలంట. 1000 కోట్లున్నంత మాత్రాన ఎవరో ఒక తెల్లతోలు చేసుకోవాలా? మా అమ్మకి అసలు బుద్ధే లేదు. ఇట్స్ ఓకే, కమ్ ఆన్, లెట్స్ డాన్స్. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Push the tempo. Where my hoes at? Here we go, boom, to your grill. మా అన్నయ్య మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడు. తీసుకురానా? హాయ్. హాయ్. హౌ ఆర్ యు? యా, ఐమ్ ఫైన్.
హీస్ మై బ్రదర్ చంద్రకాంత్. హలో సార్. రేఖ రాత్రంతా మీ గురించే మాట్లాడింది సార్. ఇస్ ఇట్ రేఖ? మీరేం చేస్తుంటారు? నేను ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నాను సార్. యూ మీన్ కన్స్ట్రక్షన్స్? యా. ఎయిర్పోర్ట్ రోడ్ లో నాకు ఒక 40 acres ల్యాండ్ ఉంది. అక్కడ నాకు ఫార్మ్ హౌస్ కట్టించగలరా? ఎయిర్పోర్ట్ రోడ్ లో కట్టించాలా? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా కట్టిస్తాడు. రేఖ టేస్ట్ ప్రకారమే కట్టించండి. ఓకే సార్, ఇంకో చిన్న విషయం, మీరు నాకు హెల్ప్ చేయాలి. yes tell me. గవర్నమెంట్ కాల్ఫర్ చేసిన ఫ్లైఓవర్ టెండర్ ఒకటి వేశాను. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక మాట చెప్తే. ఎవరు మినిస్టర్? గోవిందయ్య సార్. గోవిందయ్య? అతను నాకు బాగా తెలుసు, కానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాడే. ఆయన చాలా స్ట్రిక్ట్ సార్. ఏం ఎక్స్పెక్ట్ చేయరే? గరుడమాల ఆయన ద్వారా నేనే శాంక్షన్ చేయించాను. మూవ్ చేసే విధంగా మూవ్ చేస్తే అన్నీ అవుతాయి. ఎక్స్క్యూజ్ మీ. డోంట్ వరీ నో, హీల్ డు ఇట్. హలో ఏం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనే విజయ్ మిఠాల్. నేను సాయంత్రం లండన్ నుంచి వచ్చాను. యా, ఏం లేదు, ఒక చిన్న టెండర్ గురించి మాట్లాడాలి. ఏంటి మూవ్ చేయొచ్చా? వాట్ 25 lakhs? ఓకే ఓకే 25 lakhs చాలన్నారు, నేను అడిగాను కనుక. ఓకే 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 అనండి సార్ ప్లీజ్. ఓకే సార్, నేను వస్తాను. రేపు పని అయిపోతుంది కదా? ఓకే సార్, థ్యాంక్ యూ. మీ మెయిల్ మర్చిపోలేను సార్. ఇట్స్ ఆల్రైట్. నేను ఇంత ఈజీగా ఈ పని అవుతుందని అనుకోలేదు సార్. ఇంకో చిన్న విషయం సార్. టెల్ మీ. రేఖకి లండన్ లైఫ్ అంటే చాలా ఇష్టం సార్. ఇస్ ఇట్ రేఖ? యా. దెన్ వై డోంట్ యు జాయిన్ మై లండన్ కంపెనీ? తను మీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని ఆశపడుతుంది సార్. వాట్ ఎ సర్ప్రైజ్. యాక్చువల్గా నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ, బట్ దట్స్ ఎ స్మాల్ ప్రాబ్లం. ఏంటిది? లండన్లో ప్యారిస్ నుంచి వచ్చి సెటిల్ అయ్యారంట వైట్ గర్ల్. మమ్మీ డాడీ నా పెళ్లి తనతోనే చేయాలని డిసైడ్ అయిపోయారు. ఐ కాంట్ సే నో. వాట్ టు డు? నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్లారంటే ఇంకేం చేయలేరుగా. ఆసమ్ ఐడియా రేఖ, బట్ నేను 2 రోజులే ఉంటాను ఇక్కడ. ఈలోగా మ్యారేజ్ అది దాందే ఉంది. మా ఇంట్లోనే సింపుల్ గా మ్యారేజ్ జరిపిస్తాను. కావాలంటే ఆ తర్వాత లండన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టుకోవచ్చు. ఎస్తానండి సార్. నాకు మీరంటే చాలా ఇష్టం. ప్లీజ్. ఐ లవ్ యు రేఖ. ఐ లవ్ యు టు. మినిస్టర్ ఇంటికి ఎప్పుడు వెళ్దాం సార్? మీరు ఎప్పుడు బ్రీఫ్ కేస్ తీసుకొస్తారో అప్పుడు. ఓకే. హాయ్ సార్. హాయ్ హనీ. బ్రిటిష్ రాణి తల మీద ఉన్న కోహినూర్ డైమండ్ లాగా మెలమెల మెరిసిపోతున్నావే. థ్యాంక్ యూ. గుడ్. am I looking dull next to you? డ్రెస్ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉన్నానా? సార్ క్యాష్ రెడీ. నో ఫైల్ అని చెప్పాలి. ఫైల్. ఓకే కమ్ ఆన్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం కూర్చోండి. సార్ నేను చెప్పాను కదా వీడే చంద్రకాంత్ అంటే. మీరు చెప్పిన తీసుకొచ్చాను సార్. ఫైల్ ఇవ్వ. బ్రీఫ్ కేసు ఎందుకు? డైరెక్ట్గా ఇవ్వచ్చుగా. సార్ చాలా ముఖ్యమైన విషయం కదా, అందుకే బ్రీఫ్ కేసులో తెచ్చాడు. ఇచ్చేయి. అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మీరు కూర్చో. అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మీరు. మిస్టర్ చంద్రకాంత్, మీ ప్రాజెక్ట్ గురించి ఈయన అన్ని వివరంగా చెప్పేశారు. మీరు ఇవ్వాల్సినవన్నీ కరెక్ట్గా ఇచ్చేశారు. ఇక నేను చేయాల్సింది కూడా వీలైనంత త్వరలో చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. సరే మేము బయలుదేరుతాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. వస్తాం. సెక్రటరీ. ఇదిగో బాబు విజయ్, ఈ పని అవుతుందో లేదో అని మా అన్నయ్య చాలా డౌట్ పడ్డాడు. ఇప్పుడేమంటావు? విజయ్ గారు, మిమ్మల్ని లేట్ గా మీట్ అయ్యానని చాలా ఫీల్ అవుతున్నాను సార్. దీనికే ఫీల్ అయితే ఎలా? ఇంకా చేయాల్సింది చాలా ఉంది కదా. అంటే ఇంకా మీకు చాలా ప్రాజెక్ట్స్ ఓకే చేసి ఇవ్వాలి కదా. లెట్స్ సెలబ్రేట్. మనం ఏదైనా హోటల్కి వెళ్దామా? ఐఎమ్ సారీ, ఇందాకే విజయ్ మాల్యా ఫోన్ చేశారు. ఆయన జర్మనీలో ఏదో ఫ్లైట్ పర్చేస్ చేశారట. నన్ను తప్పకుండా రమ్మని పిలుస్తున్నారు. యూ ప్లీజ్ క్యారీ ఆన్. హే, ఉదయాన్నే మన పెళ్లి మర్చిపోవద్దు. డోంట్ బి సిల్లీ. డాడీకి తెలియకుండా ఫస్ట్ టైం తప్పు చేస్తున్నాను. లండన్కి వచ్చిన తర్వాత నువ్వే ఆయన కన్విన్స్ చేయాలి. ఓకే ఓకే బాయ్. సీ యూ. బాయ్. ఏంటి బాస్, మీ చెల్లెలకి అన్ని డైమండ్ జ్యువెలర్స్ చేయించావు? రేయ్, నా కాబోయే బావా సామాన్యుడు కాదురా. లండన్ రిటర్న్. తన ద్వారా వచ్చిన కాంట్రాక్ట్ వల్ల నేను 10 కోట్లు సంపాదించబోతున్నాను. ఆ సంతోషంతోనే నా చెల్లెలికి 40 లక్షలతో నగలు చేయించాను. పెళ్లి కుమారుని పిలవండి. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Push the tempo. Where my hoes at?
హాయ్ ఓం ధ్రువంతే రాజా స్టిల్ ప్లీజ్ హే నో ఫోటోగ్రాఫ్స్ ఎందుకని అది ఓల్డ్ మోడల్ మేడ్ ఇన్ పాకిస్తాన్ ఇది లేటెస్ట్ డిజిటల్ కెమెరా 3D ఇమేజ్ వస్తుంది ఇదిగో దీంతో లండన్కి వెళ్ళాక ప్రింట్స్ వేసి పంపిస్తా విజయ్ అన్నయ్య అన్నయ్య ఏంటి రేఖ విజయ్ ఏడి ఏంటమ్మా నన్ను అడుగుతున్నావు విజయ్ నీ రూమ్ లో లేడా లేడన్నయ్య ఏంటమ్మా నువ్వు మాట్లాడేది రూమ్ లో బీరో కూడా తెరిచిపెట్టుంది నువ్వు డబ్బులు ఏమైనా తీసుకున్నావా లేదన్నయ్య రాత్రి అదేదో చిన్న విస్కీ ఒక పెగ్గిచ్చాడమ్మా అది తాగిన తర్వాత అసలు ఏం జరిగిందో గుర్తులేదమ్మా నా చేత కూడా బలవంతంగా పాలు తాగించాడు ఆ తర్వాత ఏమైందో తెలియలేదన్నయ్య మనం మోసపోయామమ్మా మనం మోసపోయాం ఏమంటున్నారు మీరు మీరిచ్చిన బ్రీఫ్ కేసులో 25 లక్షల రూపాయలు ఉన్నాయంటున్నారా ఈ దేశం మొత్తంలో లంచం తీసుకొని మినిస్టర్ నేను ఒక్కడేనన్న రెప్యుటేషన్ ఉంది నాకు అది తెలుసా మీకు కాదండి మీరిచ్చిన బ్రీఫ్ కేసులో డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు ఫైల్స్ ఉన్నాయన్నారు అది సార్ ఆ రోజే అసలు ఈ బ్రీఫ్ కేసు ఎందుకు అని మినిస్టర్ గారు అడిగారు గుర్తుందా ఆ బ్రీఫ్ కేసుని ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదు సార్ ఆ బ్రీఫ్ కేసు అన్న ఇవ్వండి సార్ ఆ బ్రీఫ్ కేసు తీసుకురావా ఇదిగోండి సార్ ఇది మీరిచ్చెళ్ళిన బ్రీఫ్ కేసు కాదు సరిగ్గా ఇలాంటి బ్రీఫ్ కేసే అతను తీసుకొచ్చాడు మీరేమంటున్నారో అర్థం కావట్లేదు మీరు వచ్చెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి అతను మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు ఇచ్చింది కర్ణాటక బ్రీఫ్ యాక్చువల్ గా ఇదే ఆంధ్ర బ్రీఫ్ కొంచెం బ్రీఫ్ కేసుల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాం అందుకనే ఇది ఇచ్చి అది తీసుకెళ్దామని వచ్చారు ఓకే అది ఇచ్చే థ్యాంక్ యూ సార్ వస్తాను ఏంటి సార్ మీరే ఇంత మోసపోతే ఎలా మోసపోయింది నేను కాదు మీరు సెక్రటరీ ఆ బ్రీఫ్ కేసు తెరు నా పరువు మర్యాదంతా నాశనం అయిపోయింది దిస్ మ్యాన్ ఈ చీటర్ వల్ల we lost everything. ఓకే కూల్ డౌన్ అది సరేనమ్మా ఈయన ఫ్రెండ్ ఒక ఆయన జానీ వాకారం ఉన్నాడు కదా కనీసం అతనైనా మీ పెళ్లికొచ్చాడా No, he just called us. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను గానే తప్పు కనుక చెల్లాయి చెల్లాయా నేను నీ భార్యని నువ్వు నా భర్తవి ఛా తాళి కట్టినోడు ఆడు ఇరుక్కు నలాడుతున్నది నేను ఏందమ్మా నువ్వు అరకొర ఇంగ్లీష్ మాట్లాడమే నాకు రాదు ఇక లండన్ ఇంగ్లీష్ మాట్లాడమంటే ఏంది పిల్లట్లా కాలేజీలోనే నేను ఇంగ్లీష్ లో ఫెయిల్ నీకు తెలుసా ఈడున్న ట్యాంక్ బండే చూడడం ఇక లండన్ చూసేదేంది అది సరే నా తెలియక ప్రశ్న అడుగుతానులే గానే ఆడు ఏరే దేశాల్లో ఉప్పు నీరు దాగి వచ్చినోడు ఆడికి నువ్వు పోయే కోలా బాటిల్లో చక్కగా పళ్ళ రసం ఇస్తే వదులుతాడా కిలాడి కదా రసం తాగేశాడు బాటిల్ మారేసి పోయినాడు నీకు బుర్రలేదా ఏంది బుద్ధి లేదు అది సరే అదేంటది ఇన్స్టెంట్ సాంబారు ఇన్స్టెంట్ పులిహార లాగా ఇన్స్టెంట్ పెళ్ళే నువ్వే కదా నాకు టైం లేదు లండన్ కి వెళ్ళిపోవాలి అని చెప్పి అర్జెంట్ గా మన పెళ్లి ఫిక్స్ చేసావు అది సరే పెళ్లికి బంధువుల్ని పిలిచి మండపం బుక్ చేసి లగ్న పత్రిక ప్రింట్ చేయలేదు లేదు ఓయ్ పీపియా ఇది కూడా నోట్ చేసుకో ఏందే పెళ్లికి ఫోటోలు ఏమన్నా తీసారా నువ్వే కదా నీ డిజిటల్ కెమెరా ఇచ్చి దీంతో తీయండి అని చెప్పావు అది నేను కాదులే నీ విజయ్ అది సరే ఈ ఇన్స్టెంట్ పెళ్లి రిజిస్టర్ చేయించినారా లేదు అదంతా తర్వాత చేసుకోవచ్చులే అని విజయ్ నాతో అన్నాడు జడ్జమ్మా సోండే అది నేను కాదు విజయ్ అని ఈఎంఐ ఒప్పుకుంది కదా నువ్వే విజయ్ నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు కన్ఫ్యూజ్ చేస్తున్నదే నేను కాదు నువ్వు ఆ కుర్రాడు కలిసి మోకాళ్ళ పైకి చిన్న చిన్న లంగాలు కట్టుకునే చూసుకో అని కురికింది నువ్వు కాదమ్మయ్యా షట్ అప్ మోడలింగ్ నా హాబీ అవునవును నువ్వనే మోడలింగ్ నేను టీవీలో చూసినానులే ఆడపిల్లలు గాజులు యాడేసుకుంటారో లక్షణంగా చేతులు వేసుకుంటారు రింగుల్లా చెవులకు దొరుకుంటారు మెట్టల్లా కాళ్ళకు దొరుకుంటారు అదంతా వదిలేసి చిన్న చిన్న రింగుల్ని బొడ్డుకి తగిలించుకుని చూసుకో అంటూ అదేదో పిల్లి నడకట నడిస్తే మన కిలాడి కుర్రాళ్ళు వదిలిపెడతారా దుమ్ము దులిపోయిరో ఏంది అడిగితే మేము ఫాస్ట్ అంటారు ఎందులో ఫాస్ట్ ఇళ్ళు దేశంలో ఏది ఫాస్ట్ కాదు ట్రాఫిక్ కూడా ఫాస్ట్ కాదు ఏడ చూసినా జామ్ టెక్నాలజీలో ఫాస్ట్ కాదు బుర్ర ఉపయోగించడంలోనూ ఫాస్ట్ కాదు ఒట్టి పాపులేషన్ లో మాత్రం ఫాస్ట్ ఏంది జడ్జమ్మా నీ అన్నది కరెక్టే కదా అది వదిలేండి జడ్జమ్మా 25 లక్షలు లంచం ఇవ్వడానికి అన్నయ్య ముందుకొచ్చాడని చెల్లెలే ఒప్పుకుంది కదా లంచం ఇవ్వడం తప్పని ఆవుల సాంబశివరావు లోకాయుక్త ఆవుల సాంబశివరావు చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది అందుకనే తప్పు చేసిన ఈ అమ్మాయి అన్నయ్యని పట్టుకుని బొక్కలో దోసేయండి సైలెన్స్
ఏ తప్పు చేయని ఈ అమాయకుడిని వదిలిపెట్టండి, అర్థమైందా? సెల్లాయి సత్య ప్రమాణంగా చెప్తా ఉండా, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను. జాకిర్ హుసేన్, జాకిర్ హుసేన్, జాకిర్ హుసేన్, ఒక్క నిమిషం ఆగు. నేను పిలిచింది వినబడలేదా? మీరు నన్ను ఏమని పిలిచారు? జాకిర్ హుసేన్ అని పిలిచాను కదా. నా పేరు పంచామృతం. పంచాన్ని పిలిచుంటే ఆగి ఉండేవాడిని కదా. అచ్చరే మీరెవరు? నేనెవరు నిజంగా నీకు తెలీదా? చా, తెలిస్తే నేనెందుకు అడుగుతాను? ఓయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? జడ్జి గారి అమ్మాయి. అమ్మా తల్లి, దండాలు తల్లా. ఏందమ్మా? నీ కన్నుల కలలు నావి, నీవేనా అమ్మనివి. ఇదేంది కవిత? ఇది మీరు నాకెందుకు చెప్తుంటారు? ఇది నేను నీ గురించి రాసింది కాదు, నువ్వు నా గురించి రాసిన కవిత, గజల్. ఓహో, అర్థమైనది. దిల్ వాలే దుల్హనియా లే జాయింగేలో షారూఖ్ పక్కన నటించిందే, ఆమె గురించే కదా మీరు చెప్పేదే. మంచి అందంగా ఉంటదిలే, పాపం పెళ్లి అయిపోయింది ఇప్పుడు. ఆమె కాజల్, నేను చెప్తుంది గజల్, కవిత. సూపర్ యాక్టింగ్. చక్కగా నటిస్తుందా అమ్మాయి? నేను చెప్తుంది నీ యాక్టింగ్ గురించి. చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. గుడ్, కీప్ ఇట్ అప్. నాకు తెలుసు నువ్వు జాకీర్ హుసేన్, పంచామృతం కాదు. నాకు తెలుసు నువ్వే జాకీర్ హుసేన్, నాకు తెలుసు. అట్టాంటి జడ్జమ్మకి ఇట్టాంటి కూతురా? కొంచెం పిచ్చి అనుకుంటా కదా. ఈమెనే వైజాగ్ ఎర్రగడ్డకు పంపించండి ఏందే.